నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మాజీ వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారంలో దివ్యల మాధురి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆమె పోలీస్ స్టేషన్ మీద నడి రోడ్డు మీద బైఠాయించి పోలీసులతో తీవ్ర వాగ్వాదాన్ని దిగారు. నా రాజానే కొడతారా, నా రాజానే అరెస్ట్ చేస్తారా, నా రాజా మీద చేయి పెడితే మంచిగా ఉండదు అని పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించిన దివ్యల మాధురి, అట్లాగే మాజీ వైఎస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు పోలీస్ స్టేషన్ విచారణకి వెళ్ళారు, దువ్వాడ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏం చేశాడు అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే ఈ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అనేది ఒక చిల్లర బ్యాచ్. ఇలాంటి వాళ్ళకందరికీ బిగ్ బాస్లో చోటు కల్పిస్తారు నాగార్జున గారు. ఎందుకంటే దివ్యల మాధురి గురించి తెలుసు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు, ఆయన నోరు తెలుసు. అట్లాగే దువ్వాడ శ్రీనివాస్, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు. వీళ్ళు ప్రపంచానికి, రాష్ట్రానికి ఆదర్శవంతులు. ఎందుకంటే భార్య పిల్లలను వదిలేసిన ఒకతను, భర్తను పిల్లలను వదిలేసిన ఒకరు, ఇలా వీళ్ళిద్దరిని మనం అందరూ కూడా ఆదర్శంగా చేయాలని ఈ చిల్లర బ్యాచ్ చేస్తున్న ఈ వ్యవహారంలో ఒకసారి మనము పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏం మాట్లాడినారు, అట్లాగే దివ్యల మాధురి పోలీస్ స్టేషన్ ముందు చేసిన రచ్చ ఇంత అంత కాదు, దాని గురించి కూడా ఒకసారి మనము చూసుకున్నాం. ఎందుకంటే ఈ ఏం మాట్లాడినారు ఏమి అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే తెలుస్తుంది. ఏమి ఎందుకు వచ్చారు ఏమి అనేది ఒకసారి మనము చూసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు చూస్తే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడినారనేది ఒకసారి చూసుకున్నాం. ఏమిటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్లు ప్యాకేజీ తీసుకున్నారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు నెలకు 50 కోట్లు తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అందుకే ఏం మాట్లాడట్లేదు, అందుకే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కనిపించలేదంటూ శాసనసభ సమావేశాల ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతూ రాష్ట్రంలోని పలు చోట్ల జనసేన నేతలు ఆయా పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్పై ఫిర్యాదులు చేశారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, ఆవనగడ్డ, మచిలీపట్నం ఇలా అనేక చోట్ల దువ్వాడపై కేసులు నమోదైనాయి. తాజాగా ఈరమండలం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని దువ్వాడ శ్రీనివాస్కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ను దూషించారంటూ గతంలోనూ దువ్వాడపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి టెక్కిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. దీంతో దివ్యల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ గతంలో టెక్కిలి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈరామండలం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ ఆయన హాజరయ్యారు. 22వ తేదీన హాజరయ్యాడు. హాజరయ్యి అక్కడ దివ్యల మాధురి రచ్చ ఇంత అంత కాదు పోలీస్ స్టేషన్ ముంద. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారంటూ మీరు అనుచిత వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతారు? ఒక డిప్యూటీ సీఎం అండి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కూడా మాట్లాడేంత ఎదిగారా మీరు? దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు, మీ గురించి మీకు తెలీదా? మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని సీదరించుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే అంత దమ్ము ధైర్యం మీకుండాయా? 50 కోట్లు తీసుకున్నట్టు మీరు చూశారా? డిప్యూటీ సీఎం అండి. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో
రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో డిప్యూటీ సీఎం అంటే ప్రజలకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే. వైఎస్ఆర్సీపీలో ఎంతోమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఒక్కడికన్నా పేరు వచ్చిందా? ఒక్కరన్నా చేయగలిగారా? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే సీఎం అంటే డిప్యూటీ సీఎం అంటే ఇట్లా ఉండారా అని పవన్ కళ్యాణ్ గారు యొక్క నిరూపిస్తున్నారు. పరిపాలనలో కావచ్చు, అన్నిట్లో కూడా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. అందుకని దివ్యుల మాదిరి గారు చిల్లర వేష్టలు, నా రాజాని అరెస్ట్ చేస్తారా? ఏం నీ రాజా ఏమన్నా గొప్ప అమ్మ వీరుడా ధీరుడా? పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు వేస్తే ఎవరు ఉంటారు? ఊరికే 50 కోట్లు తీసుకున్నట్టు మీరు చూశారా? చూడలేదు కదా. అట్లాంటి ఈయన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు అట్లాగే విచారణకు హాజరయ్యారండి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆయన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పిఎస్లో విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. 2025 మార్చిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పి చిన్నారావు అప్పట్లో ఆయనపై హీరమండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు పిఎస్లో విచారణకు హాజరు కావాలని దువ్వాడ శ్రీనివాస్కు సిఐ సిహెచ్ ప్రసాదరావు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాకపోవడంతో మూడోసారి ఈ నెల 20న మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఆయనతో పాటు పిఎస్ వద్దకు దివ్యుల మాధురి అనుచరులు చేరుకున్నారు. పిఎస్ ముందు వారు బైఠాయించి నిరసన తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మన దువ్వాడ శ్రీనివాస్ గారికి దివ్యుల మాధురి రచ్చ చేస్తుంది. నా రాజాని అరెస్ట్ చేస్తారా? నా రాజా అంటే ఏమనుకుండావు? నీకు రాజా కావచ్చు అమ్మా, మీ ఇద్దరిది పవిత్ర బృందం, పవిత్ర ప్రేమమ్మ. కాబట్టి మీ రాజాను ఏం మాట్లాడినా కూడా మీ రాజాను అరెస్ట్ చేయకూడదు అంటే ఎట్లా? డిప్యూటీ సీఎం మీద పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆయన దివ్యుల మాధురి గారు ఆందోళన నడి రోడ్డుపై పోలీసులతో రచ్చరచ్చ చేస్తుంది. దువ్వాడ శ్రీనివాసరావు విచారణకు పిలిస్తే దివ్యుల మాధురి గారు పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని ఒక 10 మందిని తెచ్చుకొని దువ్వాడ ముందు పబ్లిసిటీ కోసం వీళ్ళు చేసే ఇంత టెంట్ కానీ దివ్యుల మాధురి కావచ్చు, దువ్వాడ శ్రీనివాసరావు కావచ్చు, వీళ్ళంతా పబ్లిసిటీ కోసం. ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ తప్ప ఇంకేముంటుంది? అట్లా పబ్లిసిటీ తెచ్చుకొనే కదా దివ్యుల మాధురి మన బిగ్ బాస్కు వెళ్ళింది. పోలీసులతో దివ్యుల మాధురి వాగ్వాదం రచ్చరచ్చ చేస్తుంది. పోలీస్ స్టేషన్ మీద, రోడ్డు మీద నా రాజాని అరెస్ట్ చేస్తారా? నా రాజాని అరెస్ట్ చేస్తారా అని అంటుంది. ఏం నీ రాజా అంటే ఏం గొప్ప నాయకుడా? లేకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఇచ్చిపెట్టరు చెప్పండి. కాబట్టి ఈ దివ్యుల మాధురి కావచ్చు, దువ్వాడ శ్రీనివాసరావు కావచ్చు, వీళ్ళిద్దరు పరిస్థితి చూస్తే వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయినారు. ఇద్దరు కూడా ఫేమస్ అయిపోయినారు. అబ్బా, ఈ రోడ్ల మీద తిరుగుతూ దివ్యుల మాధురి నా రాజా అంటూ వెనకంటి తిరుగుతూ ఉంటుంది. నా రాజానే కొడతారా అని పోలీసుల మీద రోడ్డు మీద బైఠాయించి రచ్చరచ్చ చేసిందండి. ఇదేనండి దువ్వాడ శ్రీనివాసరావు దివ్యుల మాధురి యొక్క వ్యవహారం. కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళకు క్రేజ్ ఉంటుందండి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఎవరికి క్రేజ్ ఉండదు, కానీ ఇలాంటి వాళ్ళకు మంచిగా క్రేజ్ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ ఎక్కువ వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.